అన్నట్టు ఎవరైనా దొంగలు నేరగాళ్ళు నిందితులు పట్టుబడితే వాళ్ళను స్టేషన్కు తీసుకుపోయి జైలు వేసేదాకా చేతులకెళ్ళి తప్పించుకొని వారిపోకుండా నడుం కాడ పాయింట్ బిగ్గేత పట్టుకుంటారు పోలీసు వాళ్ళు. అట్లా పట్టుకుంటేనే పారిపోకుండా ఆగుతారని ట్రైనింగ్లో నేర్పిస్తారు వాళ్ళకు. మరి ఈ ఎస్ఐ గారు ఆ రకమైన ట్రైనింగ్ తీసుకోలేదో, లేకుంటే నా చేతికి ఎక్కిన దొంగోడు ఎట్లా తప్పించుకుంటాడు అని ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమో తెలియదు. కానీ ఇక చూడుర్రి, ఎస్ఐ గారి చేతులకెళ్ళి శాప జారిపోయినట్టే ఎట్లా తప్పించుకున్నాడు చూడు ఈ దొంగ మొక్కపోడు. ఆగో బస్ స్టాండ్ లా దూరంకి వెళ్ళి నడుచుకుంటూ వస్తున్న ఇద్దరు అవుపడుతున్నారు కదా. ఇంట్లో ఆయన ట్రాఫిక్ ఎస్ఐ అయితే ఇంకోడేమో సెల్ ఫోన్ లో దొంగనట. ఇక అసలు ముచ్చట ఏందో చెప్పుకునే ముంగట ఇప్పుడు ఏమైతుందో అట్టనే చూడాలి ఫస్ట్ అయితే. అయిపాయ్ తప్పించుకపోయారా తాంబేలు బుర్రా. వాడు భుజానికి వేసుకున్న బ్యాగును బిగ్గత పట్టుకుండు గాని బ్యాగును తీసేసి ఇడిపించుకొని పోవస్తుందన్న సంగతి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. పాపం సారుకు ఊహించని షాకిచ్చి తుర్రున జారుకుండు. నయం వెంటనే కీకలు పెడితే బస్టాండ్ బయట ఉన్న పబ్లిక్ అంతా కూడి వానికి అడ్డం తిరిగి మళ్ళా దొరకబట్టిరిట్లా. ఈసారి తప్పించుకోకుండా నడుముకాడ పాయింట్ను బిగ్గతనే పట్టుకున్నారు ఇట్లా. కాకినాడ జిల్లా సామర్లకోట ఆర్టీసీ బస్టాండ్ల బస్ ఎక్కుతున్న ఆడోళ్ల దగ్గర సెల్ ఫోన్లు కొట్టేసిండట. అక్కడ పక్కపంటే ఉన్న పోలీస్ హౌస్ పోస్ట్ కాడ ట్రాఫిక్ డ్యూటీ ఎత్తునకి ఎస్ఐ గంగారావు సార్ కాడికి పోయి, సార్ ఒక దొంగోడు మా సెల్ ఫోన్ కొట్టేసిండు సార్, వాడు ఎంట పడ్డం కానీ దొరకకుండా తప్పించుకుండు, వాడు ఎంతో దూరం పోయి ఉండడు, మందులో కలిసి ఇటీటే తిరుగుతున్నట్టు సార్ అని చెప్పంగానే సీసీ కెమెరాలలో చూసి అనుమానాస్పదంగా అటేటే తిరుగుతున్న వీడిని దొరకబట్టి పట్టుకొస్తుంటే గిట్లా వారిపోదామని చూసిండు. గాని ఎస్ఐ గారు అదృష్టం బాగుండి చేతికి చిక్కిన దొంగోడు తప్పించుకొని పబ్లిక్ చేయబట్టి మళ్ళా పట్టుబడ్డాడు. సుక్కునవాడు పారిపోతే సారు కెరియర్లనే పెద్ద రిమార్క్ అవుతుండే కావచ్చు. కానీ అట్లా కాలే.